మాది ఏటుకూరు ఫస్ట్ ఫేస్ వస్తుంది. ఇది ఇదంతా ఏటుకూరు ఫస్ట్ సెక్షను. ఇందులో ఇది మా స్థలం. 1460 మా స్థలం. ఇది మా స్థలం. వెస్ట్ వైపు ముఖద్వారం వచ్చింది. మాది 1460. ఇది పక్కది 1461. ఇది 1462. నెంబర్లు పోయినాయి అన్నిటికీ. 1463. ఇది 1464. ఈ రాయి ఉంది కింద. ఈ రాయిని బట్టి మనం ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ గుర్తుంటుంది. ఇది 1464. మాది అక్కడ 1460. మాది అక్కడ 1 2 3 4 ప్లాట్ల తర్వాత 1460. అది అక్కడ ఆ బిల్డింగ్ ముందుది మాది సెంటర్ పాయింట్. అయితే ఇక్కడ కరెంటు పోల్స్ చూద్దాం. ఈ పోల్స్ మధ్యలో మాది అదే JHC 268. అలాగే ఇక్కడ ఇంకొక పోల్ ఉంది. నాకు తెలిసి మాకు ఇదేమో JHC 267 వస్తుంది. 267. ఈ పోలు నాకు తెలిసి ఈ పోలుకు నుండి కరెంట్ వస్తుంది అనుకుంటున్నాను. దీని ఎదురు 58, 59, 60 ఉన్నాయి. మా 60. అక్కడ నుంచోమ్మా నువ్వు నుంచుంటే కాదులే, సర్లే గుర్తు కోసంలే. సరే నీ కోడలే, నువ్వు నుంచున్నా ఏం కాదు, అత్తవేగా. పక్కకు రా కొంచెం, ఇట్రా ఏం కాదు, ఉన్నా ఏం కాదు. అక్కడ నుంచోలే. ఇది మా స్థలం 1460. ఇటు రోడ్డు, మెయిన్ రోడ్డుకి వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలా. అక్కడ ఒక సిమెంట్ ఇక ట్రాన్స్ఫారం కూడా ఒకటి ఉంది. రామా ఒకసారి ఇక్కడ నేను ట్రాన్స్ఫారం రికార్డ్ చేసుకుని వస్తా. నువ్వేం చేయమా కాదు. నెంబర్లు మరి పనులు చేస్తున్నారుగా, రాళ్ళు పడిపోతాయి. ఇదిగో రాళ్ళు ఏడా ఉంటాయి, కింద పడి ఉంటాయి అంతే. ఇది ఒక ట్రాన్స్ఫార్మరు ఈ సెక్షన్ కనుకుంటున్నాను. అంటే గుర్తు కోసం మేము ఎటు రావాలి అనేది. ఈ ట్రాన్స్ఫార్మర్ లైన్ మాది. ఇది ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. టోల్ నెంబర్ ఏమైనా ఉందో చూద్దాం. ఏదో రాసి ఉంది దాని మీద. రికార్డ్ అవుతున్నది ఆ నెంబర్లో. అది ట్రాన్స్ఫార్మరు SGIO 1279H. EQ నెంబరు 112290. SL నెంబరు 112975. 63 కిలోవాట్ పైన రాసి ఉంది. అది ఇటు వెళ్ళాలి. మా ఇందా మనం వచ్చింది ఇటే, అటు నుండే వచ్చాం. తలుపు తెరుస్తుంది. వేసుకొస్తా. ఇక్కడ ఆ నీళ్ళలో ఉండు. ఇక్కడ ఏదో ట్యాంక్ ఉంది. అదేం ట్యాంక్? నీళ్ళ ట్యాంక్. అది కాలవ. అది దొడ్డి ట్యాంక్ ఏడబెట్టారా? ట్రాన్స్ఫార్మర్ నెంబరు 101279 అని ఉంది అక్కడ. 101279 ట్రాన్స్ఫార్మర్. ఇక్కడ నుండి
1 2 ఒక్క నిమిషం ఉండమ్మా. ఇది 269 పోల్ నెంబరు. అది 68 67. అలాగే ఎన్నో ప్లాట్, ఈ రోడ్డు నుంచి ఎన్నో ప్లాట్ మాది? తీసాలే. ఈ రోడ్డు నుండి 1 2 3 4 5 6 7 8 ఇల్లు మాది. ఈ రోడ్డు నుండి 8వ ఇల్లు మాది. మొత్తానికి మా ఇల్లు అయితే ఫైనల్గా మా స్థలం ఫైండ్ అవుట్ చేసాము. దేవునికి స్తోత్రం. మరి అక్కడ ఇల్లు ఎప్పుడు కడతారనేది, మరి ఎలా అనేది దేవుని చిత్తం. ఇంకా దాని కొరకు మరి డబ్బులు దాచిపెట్టుకోవాలి. సొంతగా కట్టుకుంటేనే మంచిది అనిపిస్తుంది నాకు. గవర్నమెంట్ శాంక్షన్ చేసిన డబ్బులతోటి మనం కూడా కొంత వేసుకుని కట్టుకుంటే మంచిగా కట్టుకోవచ్చు. ఇది స్థలం. ప్రార్థన చేయండి మా కొరకు. దేవునికి స్తోత్రం.